హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అష్టాదశ శక్తి పీఠలో 7వ పీఠమైన కొల్హాపూర్ లక్ష్మీదేవిని ఈరోజు మనం దర్శించుకుందాం. వచ్చేయండి. ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసింది, ఇక్కడకున్న ప్రత్యేకత ఏమిటో ప్రతి ఒక్కటి నాకు తెలిసిన మేరకు మీకు తెలియజేస్తాను. పదండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు నయనాలు పడినట్టు పురాణ కథలో మనకి చెబుతుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని పంచగంగా నది ఒడ్డున ఈ అమ్మవారు ఉన్నారండి. అలాగే బృహు మహర్షి ఆగ్రహంతో వైకుంఠాన్ని వదిలి మహావిష్ణువుని వదిలి ఇక్కడ సహ్యాద్రి పర్వతం మీద ఆ అమ్మవారు వెలిసినట్టు మనకు పురాణ కథలు చెప్తున్నాయి. అలాగే మహాలక్ష్మి టెంపుల్స్ చాలా తక్కువ అండి మనకి ఆలయాలు. అరుదుగా అయిన ఈ మహాలక్ష్మి టెంపుల్ చాలా పవిత్రమైనది, పేరు పొందినది. అలాగే ఆ మహాశివుడు తన త్రిశూలంతో ప్రళయకాలంలో కాశీని ఎత్తి ఎలా కాపాడుకున్నారో అలాగే ఈ క్షేత్రాన్ని అమ్మవారు తన కరములతో ఎత్తి కాపాడుకుందంట. కరవీరపురం అని కూడా, కరవీర నగరం అని, కరవీర మహాలక్ష్మి అని, భవానీ అని పేరు కాంచినది ఈ టెంపుల్. ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని భక్తులు ప్రగాఢ విశ్వాసం అండి. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ టూర్కి వచ్చారు. కొన్ని షార్ట్స్ కావాలంటే వీడియోస్ క్లిప్ కావాలి తీసుకొచ్చాండి, మీకు షేర్ చేద్దామని. చాలా రోజులు నేను భద్రపరిచాను ఈ వీడియోని. అలాగే శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి శ్రీచక్రాన్ని దర్శించుకొని అమ్మవారిని శ్రీచక్రాన్ని స్థాపించినట్టు పురాణ కథం చెప్తుంది. ఇక్కడ గోపురాలు 4 ఉన్నాయి. మధ్యలో ఉన్న గోపురము మహాలక్ష్మి, పడమర వైపు ఉన్న గోపురము మహాలక్ష్మి. అలాగే రిమైనింగ్ గోపురాలలో కుమారస్వామి, గణపతి స్వామి, సరస్వతీదేవి ఉండాయని ప్రసిద్ధి కాంచింది. అలాగే ఉపఆలయాల్లో వెంకటేశ్వర స్వామి, కాలభైరవ స్వామి ఉన్నట్టు చెబుతున్నారు. నేనైతే వెళ్ళలేదు. చూశారు కదా, ఇది ఏమిటో నాకు తెలియలేదండి. ప్లీజ్ దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇక్కడ పొడవాటి శిఖరాలు పిల్లర్స్ లాగా ఉన్నాయండి. అవి దీపాలు అలంకరించే స్తంభాలు ఏమో మనకి తెలియదు. అది కూడా మీరు నాకు చెప్పండి. విశేష పూజలు జరుగుతాయంట. 600 సంవత్సరాలు 6000 సంవత్సరాలు కిందట ఈ గుడి అక్కడ వెలిసినట్టు పురాణం చెప్తుంది. చూసారు కదా, నైట్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ డివోషనల్ లాగ్స్ నా ఛానల్లో పెడుతూ ఉంటాను. ప్లీజ్ వాచ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ లాగ్స్ అనమాట ఇది. బయట ఆవరణంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది. ఇది గర్భగుడి. దీని లోపల అమ్మవారు ఉంటారు. ఎత్తైన పీఠం పైన అమ్మవారు ఆసీనులు ఉంటారంట. చాలా బాగుంటుందంట. ఇక్కడ మీకు 3 గోపురాలు చూశారు కదా. ఈ పిల్లర్స్ని, దీపస్తంభాలని ఏమంటారో ఒకసారి నాకు చెప్పండి. ఇక్కడ అమ్మవారు బంగారు పాదుకలు కూడా స్థాపించి ఉన్నారంట. ఇంకొక శిఖరం ఇది. 3 శిఖరాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నైట్ టైం చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకోండి, అంత బాగున్నాయి. ప్లీజ్ దయచేసి నాకు తెలిసిన మేరకు మీకు చెప్పాను.
మీకు ఏదైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. సో బ్యూటిఫుల్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారికి ఎరుపు చీర, కొబ్బరికాయ, పువ్వులు, గాజులు కూడా సమర్పిస్తారంటండి. ఇక్కడ ఉప ఆలయాల్లో కాలభైరవ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంకా ఇంకొక దేవతలు ఎవరో ఉన్నారు. ఇక్కడ పూర్తిగా మాత్రం నాకు తెలియదు. చూసారు కదా, మరో మంచి లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వీట్ స్మెల్. బాయ్.